అధ్యాయము 1-2 వచ్చిన మరొకసారి చదువుకున్నాం. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయము 1-2 వచ్చిన మళ్ళీ చదువుకున్నాం. అందరం కలిసి కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకోండి. అలా నుండి మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, చదువుబడిన లేఖన భాగమును ధ్యానించుకునవచ్చున్నాం. వినగల చెవులు, గ్రహించగల హృదయం మాకు అనుగ్రహించుము. ప్రభువా, మిమ్మల్ని పోలి నడుచుకోవటానికి మాకు సహాయం చేయండి. అర్థమయ్యే విధంగా ఈ పరిశుద్ధాత్మ అభిషేకంతో మా మనస్సులు వెలిగింపబడి సంధించబడి మా హృదయములు తెరవబడుటకు ఈ గ్రహింపులు ప్రభువా మేము అందుకోగలుగుటకు సహాయం చేయండి. మమ్మల్ని ఈ కృపలో అభివృద్ధి పొందించు, పరిశుద్ధతలో ఎదిగించు. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు మనము ఏమేమి చూసుకున్నాం? దేవుని పోలి నడుచుకొనుడి అనగా దేవుణ్ణి అనుసరించి నడుచుకోవడం, దేవుని అనుచరులుగా జీవించడం. దీంట్లో 2 విషయాలు మనం చెప్పుకున్నాం. మొదటిది దేవుని యొక్క ఉనికి, రెండవది దేవుని యొక్క వ్యక్తిత్వం. దేవుని యొక్క ఉనికిని ఏ విధంగా గ్రహించగలం అనే విషయంలో 5 రకాలైన విషయాలు చెప్పారు. 5 విధాలుగా దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు అని చెప్పారు. అందుట్లో మొదటిది ఏంటి? రోమాపత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల తర్వాత రెండవది మనస్సాక్షి. రోమాపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు వాటిని ఏం చెప్తుంది? తెలియ సత్యమైనదేదో ఆయన సృష్టి ద్వారా విశదపరచుకొనేను అని అన్నాడు. ఈ యొక్క సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయన గురించి, ఆయన యొక్క ఉనికిని చాటుచున్నాయి. మనము కూడా ఆయన స్వరూపంలో సృజింపబడిన మనము కూడా దేవుని యొక్క ఉనికిని చాటుచున్నాం. కాబట్టి ఎవరైనా అడిగితే దేవుడు ఉన్నాడు అని గ్యారెంటీ, దేవుడు ఉన్నాడు దానికి రుజువేంటి చూపించు అని అడిగితే ఏ రుజువు చెప్తారు మీరు? దేవుడు ఉన్నాడని రుజువేంటి? దేవుడు ఉన్నాడని చెప్పి ఏం రుజువు చూపెడతారు? ఉన్నాడని రుజువు ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఏ సమాధానం చెప్తారు? దేవుడు ఉన్నాడని రుజువు. దానికి రుజువు ఎవరు? మర్చిపోయారా? ఏది ఎక్కడ పెట్టుకోమన్నా? మరి నోరేళ్ళలో పెట్టి ఎట్లేదు. అన్నం తిన్నారు కదా, ఇంకా బట్టి నోరేళ్ళలో పెడతాం, మళ్ళీ రోడ్లో పెట్టమని అన్నం లంచ్ చేసి సరిపోలేదా? ఇంకా పెట్టాలా రోడ్లో? ఎట్లే నోరేళ్ళు పెట్టి చూస్తుందా? రుచి ఎవరు? దేవుడు ఉన్నాడు అనడానికి నేనే. ఆవతలోడు గిర్రమని తిరిగి కింద పడిపోవాలి. ఆ మాట అన్నాను. ఏమని? దేవుడు ఉన్నాడని రుజువెట్టి నాకు చూపించు అని ఆవతలోడు అన్నప్పుడు దేవుడు ఉన్నాడు అనటానికి రుజువు నేనే అని అంటే ఎందుకు మళ్ళీ చెప్పండి? అవునయ్యా, దేవుడు ఉన్నాడు అనటానికి రుజువు నేనే. అప్పుడు వాడికి ఏం చేయాలో అర్థం కాక గిర్రమని కింద పడిపోవాలి. అర్థమైందా? అప్పుడు చెప్పండి ఏంటి రుజువు? నేనే దేవుడు ఉన్నాడు అంటాను. దేవుని స్వరూపంలో నన్ను సృష్టించాడు ఆయన. నేను దేవుని సృష్టిని ఆయన సృష్టించాడు కాబట్టి భూమి మీద ఉన్న
ఆయన యొక్క లక్షణాలు దేవుడు నా ద్వారా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. కాబట్టి తెలియశక్యమైన ఆయనను గురించి తెలియశక్యమైనదేదో అది ఆయన తన యొక్క సృష్టి ద్వారా విశదపరిచెను. మనం దేవుని సృష్టి, మన ద్వారా ఆయన తనను తాను తెలియపరుచుకుంటున్నాడు. దేవుడు నడవటానికి మనమే మొట్టమొదటి రుజువు. కాబట్టి దేవుని యొక్క నిత్య శక్తియు ఆయన యొక్క దైవిక లక్షణాలు అవన్నీ కూడా సృష్టిలో ఉన్న ఆ వస్తువుల ద్వారా, సృష్టిలో ఉన్న జీవుల ద్వారా, సృష్టిలో ఉన్న ఈ మానవుని ద్వారా అన్నీ ప్రత్యక్షపరచబడుతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుని యొక్క ఉనికి మొదటిది. ఆయనను మనము పోలి నడుచుకోవడానికి దేవుని యొక్క ఉనికి మనకు తెలిసి ఉండాలి. రెండవ దేవుని యొక్క వ్యక్తిత్వం. ఈ దేవుని యొక్క ఉనికిలో ఏమని చెప్పాను? దేవుని యొక్క సృష్టి ద్వారా ఆయన ఉనికిని కనుక్కోగలం. రెండవది మనస్సాక్షి ద్వారా. మనకు మనస్సాక్షి ఇచ్చాడు కదా, మనస్సాక్షి ద్వారా దేవుని యొక్క ఉనికిని చాటుతున్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆ మాటలు చెప్పబడుతున్నాయి. ఆ తర్వాత మూడవది దేవుని యొక్క అనుగ్రహము. మనం తింటున్న తిండి, మనం తాగుతున్న నీళ్లు, వీటన్నిటి ద్వారా అంటే దేవుడు ఆకలి కొని ఉన్న, దాహం కొని ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయన ఆహారాన్ని తన గుప్పిలి విప్పి కుమ్మరిస్తున్నాడు. ఆయన నీళ్లను కుమ్మరిస్తూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళు అన్నం తింటున్నాడు, నీళ్లు తాగుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడంటానికి రుజువు ఏంటంటే నేను ఆయన అన్నం తింటున్నా, నేను ఆయన నీళ్లు తాగుతున్నా. గుర్తుపెట్టుకో, అది ఆయన గుప్పిలి విప్పి కుమ్మరిస్తేనే మనకు ఆహారం పడుతుంది. ఆయన గుప్పిలి విప్పితేనే వర్షం పడుతుంది. ఆ నీళ్ళే మనం తాగుతున్నాం, ఆయన పంటే మనం తింటున్నాం. కాబట్టి ఆయన ఆహారము, ఆయన నీళ్లు తిని త్రాగి మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరు గుర్తు రావాలి? మన అయ్యే గుర్తు రావాలి. ఎవరు? మన పరలోకపు అయ్య, మన తండ్రి. తెలంగాణలో అందరూ అయ్య అంటే తెలీదా? నేను కొంచెం మధ్యరకం లేదు, నేను ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉంటాను. అందుకే నాకు కొంచెం కొద్దిసేపు భాష కొద్దిసేపు అటు పోద్ది, కొద్దిసేపు ఇటు పోద్ది, కొద్దిసేపు మరాఠీ పోద్ది, కొద్దిసేపు హిందీ పోద్ది, అన్నీ పోతుంది. ఎందుకంటే మొత్తం చుట్టి వెళ్ళాలి, మొత్తం తిరుగుతూ ఉంటుంటాను నేను. అందుకు భాష అటు పోతాను. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క ఉనికి కనుక్కునే విషయం. ఆయన ఆహారాన్ని కుమరిస్తున్నాడు కనుక ఆయన తన కటాక్షాన్ని మన మీద ఉంచుతున్నాడు. తన యొక్క కరుణ, తన యొక్క దయ మన మీద ఉంచుతుంది. మనం తినడానికి అన్ని ఇస్తున్నాడు, కట్టుకోవడానికి ఇస్తున్నాడు, ఉండటానికి ఇస్తున్నాడు. ఇదే దేవుడు ఉన్నాడు అనడానికి ఆయన యొక్క ఉనికి యొక్క రుజువు. ఆ తర్వాత వాక్యాధారమైనవి 2, మొత్తం 5 కదా. అందులో 4వది దేవుడు తనను తాను యాకోబునకు బయలుపరుచుకున్నాడు. తన వాక్యము యాకోబుకి ఇచ్చాడు. యాకోబు యొక్క సహోదరులో మనకు కూడా వాక్యాన్ని ఇచ్చాడు. ఇదే వాక్యం. ఆ తర్వాత 5వది దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. తన కుమారుని ద్వారాగా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఇంకా దానికి మించింది లేదు. దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరచుకోవటంలో ఇంకా అంతకు మించిన ప్రత్యక్షత ఇంకోటి లేదు. తన కుమారుని ద్వారా దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. యోహాను సువార్త 1:10 ప్రకారం. కాబట్టి ఈ 5 ప్రత్యక్షతల వల్ల దేవుని యొక్క ఉనికి మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత రెండవది దేవుని యొక్క వ్యక్తిత్వం. దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలా తెలుసుకోగలం చెప్పాను. మానసికంగా, మనస్సు ద్వారా, నోటి మాటల ద్వారా, నడత ద్వారా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నాం. మార్నింగ్ ఉదయం పూట ఈ లంచ్కి ముందు 2 మాటలు ధ్యానించుకున్నాం. ఏమేమిటి? దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మాటలు 2 ధ్యానించుకున్నాం. వ్యక్తిత్వంలో భాగమే. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనం తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి గురించి ఈ 3 మనకు తెలుసుంటే అప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడో అతని వ్యక్తిత్వం ఏంటో మనకు అర్థమవుతుంది పూర్తిగా. లేదంటే సగం అర్థమవుతుంది. అందుకే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటో ఎట తెలుస్తుందంటే ఆ వ్యక్తితో సహవాసం చేసినప్పుడే తెలుస్తుంది. కొన్ని ఆయన మాటల ద్వారా తెలుస్తాయి,
కొన్ని ఆయన ప్రవర్తన ద్వారా తెలుస్తాయి. ఆయన ఉద్దేశాలేమో ఆయనతో సహవాసం చేయడం ద్వారా తెలుస్తాయి. అప్పుడు దాకా ఆ ఉద్దేశాలు తెలియదు. మనిషి యొక్క ఉద్దేశాలు ఒకడు. అందుకే ఒక వ్యక్తి యొక్క పూర్తి వ్యక్తిత్వం తెలియాలంటే ఆ వ్యక్తి యొక్క మనసు, ఆ వ్యక్తి యొక్క మాటలు, ఆ వ్యక్తి యొక్క నడత, ఈ మూడింటిని బట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం లెక్క కట్టచ్చు. అలాగే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం ఏ విధంగా గుర్తుపట్టచ్చు అంటే ఈ మూడింటి ద్వారా. దేవుడు యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశాలు మన పట్ల ఎంత ఉన్నతంగా ఉన్నాయో ఉదయం చూసుకున్నాం. అలాగే దేవుని యొక్క నోటి మాటలు గ్రంథ రూపంలో అవి లిఖింపబడి ముద్రించబడి మన చేతికి వచ్చి మనం దాన్ని చదువుకుంటాం. దేవుని యొక్క నోటి మాటలను మనం ధ్యానించుకుంటున్నాం. దేవుని యొక్క నోటి మాటలను బట్టి ఆ మాటలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో, ఆ మాటలు మనల్ని ఏ విధంగా జీవింపచేస్తున్నాయో, మనల్ని ఏ విధంగా బ్రతికిస్తున్నాయో, ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాయో మనం చూసాం. దీంట్లో దేవుని యొక్క వ్యక్తిత్వం అనేది బయటపడతా ఉంది. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి? మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. పర్మనెంట్ ప్లేస్ లో, శాశ్వతమైన స్థలంలో మనల్ని ఉంచాలనే ఆయన ఉద్దేశం. ఆయనతో కూడా రాజ్య పరిపాలన, శాశ్వతమైన రాజ్యంలో రాజ్య పరిపాలన ఆయనతో కూడా కలిసి చేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఆయన తన నోటి మాటలను మనకు అందించి మనల్ని బ్రతికిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. తన రక్తం చేత మనల్ని కడిగి శుద్ధి చేస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. ఇప్పుడు నడుచుకొనుడి అంటున్నాడు. నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. దేవుణ్ణి పోలి నడుచుకోవడం. దేవుని పోలి నడుచుకోవడం అంటే దేవుని యొక్క వ్యక్తిత్వంలో మూడవ భాగం దేవుని యొక్క ప్రవర్తన, ఆయన యొక్క నడత ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఏమనుంది? ఏ విధంగా అర్పించుకున్నటువంటి తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. ఆయన దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనేను, అప్పగించుకొనేను. ఆ విధముగా ఆయన మనలను ప్రేమించాడు. దేవుని యొక్క నడత, ఆయన యొక్క ప్రవర్తన ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి వాడంటే ఆయన మనల్ని ప్రేమించేవాడు, మన కోసం సమస్తాన్ని ధారపోసేవాడు. చాలా మంది గొడుక్కుంటూ ఉంటుంటారు కదా, చూసి వాళ్ళు ఏదో మనసులో పెట్టుకుంటారు, ఇది కావాలి ఇది కావాలి, దేవుడు అది ఈడు. ఎన్ని సంవత్సరాల పైన అది కూడా వీళ్ళే ఒత్తుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. ఎన్ని సంవత్సరాల పైన దేవుడు అది ఈడు. లాస్ట్ వేళ తీసుకొచ్చి ఏమని అంటుంటారంటే, ఏం ప్రభువా నేను ఇన్ని సంవత్సరాలు అడుగుతున్నా, నాకు ఒక్కటి కూడా ఇట్లేదు, నేను అడిగి ఒకటి ఇట్లేదు, వాళ్ళకైతే అన్ని ఇచ్చేసినాం, నాకు ఒక్కటి కూడా ఇట్లేదు అని చెప్పి దేవుడు వేసి అడుగుకుంటా ఉంటుంటారు. ఏమో ప్రభు ఈసారి చూస్తా, ఉందామా ఓడదామా అని చూస్తున్నా. ఈసారి నేను అడిగి నీకుపోతే మాత్రం నేను ఉంటే ఉంటా, లేకుంటే ఊడిపోతా. అంటే ఏంటి? విశ్వాసం నుండి ఇంకొక జెండా పట్టుకుంటా, ఇంకో పార్టీ పట్టుకుంటాను. చాలా మంది లేరా అలా? వాళ్ళు ఉన్నారు. టీవీలో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, యూట్యూబ్లో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, ఎస్తేరమ్మ, రూతమ్మ, జానయ్య, మార్కయ్య, మత్తయ్య, వాళ్ళు ముందున్నారు. ఎవరు వాళ్ళు? సాక్ష్యం చెప్పాడు. ఏ సాక్ష్యం చెప్పాడు? యేసు ప్రభువుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. జెండా, వేరే జెండా పట్టుకొని విశ్వాసంలో నుండి తొలగిపోయి భ్రష్టులు అయిపోయి పనికిమాలిన వాళ్ళు అయిపోయి సాక్ష్యాలు చెప్తా ఉంటుంటారు. అంతా ఒట్టిదే, క్రైస్తవం అంతా ఒట్టిదే, అదంతా బోటకం అని చెప్పి సాక్ష్యాలు చెప్తున్నారు. ఎందుకు? ఆయన పాపం ఎవరినో ఇష్టపడ్డాడు, బయట గొర్రెల మందులోంచి, బయట మేకల మందులోంచి ఇష్టపడ్డాడు. దేవుడే అది వద్దన్నాడు. ఈయనకేమో అది కావాలి. అందుకు ఈయన బయటికి పోయి అమ్మాయి కోసము అబ్బాయి కోసము లోకంలో కలిసిపోయి, ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి ఉపయోగించాలో ఉపయోగిస్తారు. నువ్వు ఏది అడిగినా నేను ఇస్తా, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును, మీరేం అడిగితే అడిగిస్తా, ఇలాంటి వాక్యాలు పట్టుకుంటాను. ప్రభువా నువ్వు చెప్పినావు కదా, ఏం అడిగినా నేను ఇస్తాను అన్నావు కదా, నీకు ఇష్టమైంది ఏదైనా అడుగు నేను ఇస్తాను కదా. నాకు అమ్మాయి ఇష్టం ప్రభువా, నాకు అబ్బాయి ఇష్టం ప్రభువా, నాకు అమ్మాయి కావాలి ప్రభువా, నాకు అబ్బాయి కావాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటాడు. ఎన్ని రోజులు పోయినా దేవుడు మౌనంగా ఉంటాడు. ఆ అమ్మాయిని కూడా ఆ అబ్బాయిని కూడా దేవుడు. నేను కోపం వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోతుంటుంది,
లాస్ట్కి విశ్వాసంలో నుండి ఊడిపోతాడు, బయటకు పోతాడు. పోయి యేసు ప్రభు గురించి వ్యతిరేకంగా చెప్తా ఉంటాడు. ఎందుకు? ఈయనకు ఇష్టపడ్డ అమ్మాయి దొరకనదు, ఇష్టపడ్డ అబ్బాయి దొరకనదు. అది అసలు కథ. జాగ్రత్త. ఇలాంటి పనికిమాలిన బతుకుల కోసం ఆ యేసు ప్రభువుని నమ్ముకుని, ఇలాంటి పనికిమాలిన వాటి కోసం ఆ యేసు ప్రభువుని నమ్ముకొని ఏది అడిగినా ఇస్తానని చెప్పంటే ఇది అర్థం చేసుకునేది. తినటానికి ఇస్తున్నాడు దేవుడు, తాగడానికి ఇస్తున్నాడు అంటే ఏంటి అర్థం? తినటానికి అన్నం తింటాను, తాగడానికి ఇస్తున్నాడంటే ఏంటి? తాగుబోతులు తాగుడా? త్రాగటానికి ఇస్తున్నాడు అంటే మనకు దాహం వేసినట్టు ఏం తాగుతాం? ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా? తాగుబోతులు అన్నం తినేటప్పుడు, మా బాగుండదు ఒక ఆయన అన్నం తినేటప్పుడు పక్కన ఏం పెట్టుకుంటాం? గ్లాసులో నీళ్లు పెట్టుకుంటాం. ఆయన మాత్రం ఆయన బాటిల్ దాంట్లో పోసి పెట్టుకుంటాడు ఆ గ్లాసులో. ఎవరో చూస్తే ఏది బాగోదంటే మా అక్కడ ఆయన అంతే లేదు. తాగి మనసాన పడి హాస్పిటల్ పాలై ఇప్పుడు వదిలిపెట్టాడు. చచ్చిపోతావు బతకవు అని చెప్పి అప్పుడు వదిలిపెట్టాడు. చాలా మందికి తినడం త్రాగటం అంటే వాళ్ళ భాషలో వాళ్ళు అదనుకుంటారు తాగటం అంటే. అట్లాగే వీళ్ళు కూడా అడిగినల్లా ఇస్తాను, నువ్వు ఏది అడిగినా ఇస్తానంటే ఏడు భాషలో ఇది అమ్మాయి అబ్బాయి అనుకుంటున్నారు. మైండ్ పుచ్చిపోయినప్పుడు అట్లే ఉన్నాం. పుచ్చిపోయిన మైండ్ని దేవుడు బాగు చేస్తాడు, దేవుడు అప్పగిస్తాడు. నువ్వు పుచ్చిపోయిన స్థితిలోనే ఉండాలనుకుంటే నీ ఇష్టం. పుచ్చిపోయిన మైండ్ని దేవుడు బాగు చేయాలని చెప్పి నువ్వు కోరుకుంటే దేవుడు తప్పనిసరిగా బాగు చేస్తాడు, ఆయన దగ్గరికి వస్తాడు. అందుకే దేవుని యొక్క ప్రవర్తన ఏంటో, ఆయన నడవడి ఏంటో అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనం. లేవికాండం 19:2. ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. ముందు ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకుంటే అప్పుడు నీ నడత ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నువ్వు ఆయనను వెంబడించాలో అది నీకు అర్థమవుతుంది. చెప్తుంటున్నాడు చాలా స్పష్టంగా, నేను పరిశుద్ధుడై ఉన్నాను, నిన్ను నా బిడ్డగా నేను పిలుచుకున్నాను, కాబట్టి నా బిడ్డగా నువ్వు జీవించాలి, కాబట్టి నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అంటే పరిశుద్ధత అంటే ఏంది? పరిశుద్ధత అంటే ఏంది? నేను మాంసం తింటా మానేసిన. చాలా మంది పరిశుద్ధంగా ఎంత పరిశుద్ధంగా ఉంటారంటే మాంసం కూడా తింటున్నాడు, అంత పరిశుద్ధతగా ఉంటారు. ఇదా మాంసం తినకపోవడం అనేది పరిశుద్ధత. అది నీ ఆహార అలవాటు. ఏమో నీకు వెక్కసమైందో లేకపోతే తినబుద్ధి కాలేదో, వదిలేద్దాంలే మాంసం ఎందుకు ఎక్కువ పెరుగుతా ఉందనో ఏదో ఒక కారణాన్ని బట్టి నువ్వు మానేసింది. ఓకే, మంచిదే, నీ ఇష్టం. కొవ్వు ఎక్కువైంది, నాకు ఆ మాంసం తింటే ఇంకా కొవ్వు ఎక్కువ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది ఏమన్నా అనుకుని మానేస్తున్నాయి. మంచిదే, సరే నీకు తినబుద్ధి కావట్లేదు, మానేసిన అంత. అంతేకాని పరిశుద్ధత అంటే అది కాదు, మాంసం మానేయడం కాదు పరిశుద్ధత అంటే. చాలా మంది చుట్ట వీడి సిగరెట్ తాగడం నేను మానేసిన కాబట్టి నేను పరిశుద్ధుడినైనా అనుకుంటున్నాను. మానేసిన మంచిదే, చుట్ట వీడి సిగరెట్ తాగుడు ఇవన్నీ మానేసిన చాలా మంచిది, నీ ఆరోగ్యానికి మంచిది. కానీ పరిశుద్ధత అంటే అక్కడ ఆగిపోమాక, అది కాదు పరిశుద్ధత. మానేయటం వల్ల నీ ఆరోగ్యం బాగుపడుతుంది, ముందు నీ మైండ్ చక్కగా పనిచేస్తుంది, దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అవన్నీ మానేయటం వల్ల. కానీ పరిశుద్ధత అంటే అది కాదు, అక్కడే వచ్చి ఆగిపోయి పరిశుద్ధత ఇదే అని చెప్పి అనుకునేవు. పరిశుద్ధత అంటే ఏంటో ఇంకా చెప్తుంటున్నాడు దేవుడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 17:14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, కనుక లోకము వారిని ద్వేషించును. నేను లోక సంబంధిని కానట్టు
వారు లోక సంబంధులు కాదు. పరిశుద్ధత అంటే ఏంటి? లోకము నుండి వేరై జీవించే జీవితం, లోకము నుండి వేరుపడి జీవించే జీవితం పరిశుద్ధత అంటే. లోకము నుండి వేరుపడటం అంటే ఈ భూమి మీద లేకుండా పడటమా? దాని అర్థం లోకము నుండి వేరుపడి జీవించడం అంటే ఈ భూమి మీద లేకుండా పోవడం కాదు. లోకం అంటే నేను చెప్పాను కదా, 1వ యోహాను 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చెప్పాను కదా. లోకం అంటే ఏంటో, ఏంటి లోకం అంటే? గుర్తుందా? మర్చిపోయారా? లోకం అంటే చెప్పాను నిన్న. ఏంటది లోకం అంటే? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకము అంటే ఇవి మూడు. ఈ మూడింటిని కలిపి లోకము అంటారు. యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను లోక సంబంధిని కాను అని అంటున్నాడు యేసు ప్రభు వారు. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములకు సంబంధించిన వాడను నేను కాను. ఏ నేత్రాశకు నేను లొంగను, ఏ శరీరాశకు నేను లొంగను, ఏ జీవపు డంబమునకు నేను లొంగను. అవి నా శరీరంలో నివసింపట్లేదు, వాటికి నేను వేరే జీవిస్తాను. ఎందుకు? నేను పరిశుద్ధుడిని, నేను దేవుడిని. కాబట్టి మీరు పరిశుద్ధులై జీవించుడి అని అంటున్నాడు లేవికాండంలో మనం చదువుకున్న వాక్య భాగంలో. పరిశుద్ధత అంటే ఏంటంటే లోకము నుండి వేరే జీవించుట పరిశుద్ధం అంటే. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పేసుకోవాలి 17, 14. లోకము నుండి వేరే జీవించుటే పరిశుద్ధత. మన ఆహార అలవాట్లు ఇవన్నీ మానేయటం వల్ల నేను పరిశుద్ధుని అనుకుని అక్కడ ఆగిపోమాకండి. పరిశుద్ధత అంటే దానికి మించి ఉన్నది. పరిశుద్ధత అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల నుండి వేరుపరుచుకుంటూ జీవించడం. ఇంతకెక్కడనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఏ అడ్రస్లో ఉన్నాయి? ఏ ఊళ్ళో ఉన్నాయి చెప్తారా? ఎక్కడనే? ఏ షాప్లో ఉన్నాయి? తెలీదా? ఏ షాప్లో దొరుకుతాయి? మనస్సు దగ్గర. ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి. లోపల పైకి చెప్తే మనిషి యొక్క హృదయంలో ఉంది. అందుకనే పెళ్లి చూపుల దగ్గర కనిపిస్తుంది. ఒక ఉదాహరణకి అబ్బాయి కానీ ముగ్గు ఉన్నాడు, అమ్మాయి తెల్లగా ఉంది. పెళ్లి చూపులకి వెళ్ళాను అబ్బాయి చూస్తాను. అమ్మాయి ఫస్ట్ టైం చూడటం, అమ్మాయిని చూపించారు. అమ్మాయి కూడా అబ్బాయిని చూసింది. అబ్బాయిని పక్కకు పిలిచాడు. అమ్మాయి నచ్చిందా? నచ్చింది డాడీ, దేవుని చిత్తం ఇది అన్నట్టు. ఎందుకు? ఫస్ట్ టైం చూడగానే దేవుని చిత్తం వచ్చేసిందా? ఎందుకు? తెల్లగా ఉంది కదా, తెల్లగా ఎర్రగా బుర్రగా ఉందనేసరికి దేవుని చిత్తం తెలిసిపోయింది లోపల. అమ్మాయిని పక్కకి పిలిచి అడిగితే ఏమన్నా అబ్బాయి నచ్చింది. మమ్మీ దేవుని చిత్తం కాదు మమ్మీ. ఎందుకు? కర్రీ బొప్పుకున్నాడు కదా, కర్రీ బొప్పుకున్నాడు కాబట్టి దేవుని చిత్తం అక్కడే బయటపడిపోయింది. దేవుని చిత్తం చూసారా? అక్కడే. ఇక్కడేమో దేవుని చిత్తం అంట. మరి దేవుని చిత్తం ఇద్దరికి చెప్పకూడదు దేవుడే కదా, ఇద్దరికి చెప్పకూడదు దేవుడే. ఇక్కడ అమ్మాయికి అక్కడ అబ్బాయికి చెప్పకూడదు, ఒకే దేవుడు కదా, ఒకే దేవుడు. ఈయనకేమో చేసుకోవాలని చెప్పి అంటాడా ఈ అబ్బాయితో, ఈ అమ్మాయికి వద్దు చేసుకోమని నల్లకున్నాడు అని చెప్పి అంటాడా? అంటే వీళ్ళిద్దరు కొట్టుకోసామండి అని అర్థం. దేవుడు కథలు పెట్టి పక్కకు పోతలేదు. బూటకప్పు మాటలు. అక్కడ పని చేసింది దేవుని చిత్తం కాదు, అక్కడ పని చేసింది మన హృదయంలో ఉన్న చిత్తం. దేవుడు వచ్చింది బయట, ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి బయటకు వచ్చి చెప్తుండే ఎవరైనా నేత్రాశ. అందుకే చూడగానే కలర్కి ఫ్లాట్ అయిపోయి పడిపోయింది అన్నాడు. బాగా ఒక్కలు పడిపోయింది అబ్బాయి కలర్ చూసి. ఆ అమ్మాయి కలర్ చూసి మురిచిపోయి పడిపోయింది అమ్మాయి. అమ్మ ఇంత నల్లటోడా అని చెప్పి ఆమె మురిచిపోయింది. ఇట్లుంటే అన్నమాట. అందుకే ఇది దేవుని చిత్తం కాదు. లోపల ఉన్నాడు, అప్పుడు లోపల ఉన్నాడు బయటకు వచ్చి చెప్తాడు అనమాట నేత్రాశుడు.
కలర్తో నడిపింపబడ్డారు ఇక్కడ. అందుకే డ్రైవింగ్ చేసేవాడు ఇటు నడుపుతున్నాడు, డ్రైవింగ్ చేసి కూడా ఇటు నడుపుతున్నాడు. అందుకే లోకము అంటే ఇది నేత్రాశ. మూడింట్లో ఇది ఒకటి నేత్రాశ, ఇంకొకటి శరీరాశ. వాడు కడుపు నిండా బాగా అన్నం తినడు, అయినా కానీ వాడికి మాంసం అంటే బాగా ఇష్టం. ఇప్పుడే కడుపు నిండా తిన్నా, ఆడు చూస్తే ఇంకా నాటుకుని కోరిక ఉంది, తినాలనిపిస్తుంది. వీడు చూస్తే కడుపు నిండిపోయింది. ఏం చేద్దాం ఇప్పుడు? తిన్నావు కదా, పొట్ట నిండిపోయింది, మళ్ళీ దాని జోలికి పోతాం. ఇష్టం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాంతి చేసుకున్నట్టే కడుపు ఖాళీ చేసుకుని మళ్ళీ తెచ్చుకోండి నాయన. అదనమాట శరీరాశ. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇంకా స్వీట్లు కొంతమందికి గులాబ్ జామున్ చూస్తే వదలరు, ఇటు చూస్తేనే షుగరు, కడుపు నిండా తిన్నా కానీ మళ్ళీ కడుపు ఖాళీ చేసి మళ్ళీ తింటా. ఇలాంటివి చాలా ఉంటాయి వస్తువులు అనేక శరీరాశకు సంబంధించి. కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. ఇంకొకటి జీవపడ్డాము. ఒక ఆయన కారు కొనుక్కున్నాడు, కారు లేనోడు మధ్యలో కారు నడుపుకుంటూ పోయాడు. కారు లేనోళ్ళ మధ్యలో కారులో పోతుంటే వాళ్ళందరూ విత్తనం ఏదో చూస్తాము, కారు అందరూ బయటకు వచ్చుతండి. ఈ అయ్యగారి కారు టైట్ అయిపోయిన స్పెక్స్ పెట్టుకుని పైకి చూస్తుంది. ఏంది? జీవపడ్డాము అన్నాడు. ఒకసారి మా చిన్నప్పుడు స్కూల్లో, మేము హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు వేరే ఊళ్ళో హాస్టల్లో మా హెడ్ మాస్టర్ పేపర్ ఆయన మాడుతాట కూర్చొని మాడుకోడు తెద్దాం బాగా మా అల్లుడు వచ్చిండు అని చెప్పి వాళ్ళ అల్లుడిని పట్టుకొని మాకు సంచి దగ్గర ఇచ్చి సంచి పట్టుకొని పదరా అని చెప్పి ఆ సంచి మేము పట్టుకునేది. మా వెనకాల మా హెడ్ మాస్టర్ అల్లుడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని హైదరాబాద్ నుంచి దిగిండు. పోతా ఉన్నాం. మధ్యలో దారిలో పెద్ద పల్లెటూరు ఆయన అడిగిండు మాస్టరు ఎవరి కొత్త మనిషి అనేసరికి మా అల్లుడు హైదరాబాద్లో ఉంటాడు అని నేను చెప్పాను. మా అల్లుడు హైదరాబాద్లో ఉంటాడు, కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అందుకని ఈయన జేబులో చేతులు పెట్టుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టి చూస్తున్నాడు. ఆ పల్లెటూరు ఆయన ఈయనకెళ్ళి చూస్తున్నాడు, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని అడుగుతారా అవునా మాస్టారు అని ఈయన చూస్తుంటే ఆయన ఆకాశంలో చూస్తున్నాడు. ఇది జీవపడామం అంటే. ఎందుకు? మనుషుల ముందు మనల్ని మనం కనుపరుచుకోవడానికి, చూపించుకోవడానికి, నా ఎచ్చులేందో చూడు, నా కారు ఏందో చూడు, నా బిల్డింగ్ ఏందో చూడు, నా అద్దాల మేడ ఏందో చూడు, నన్ను చూడు అని చెప్పి అన్నట్టుగా చూపించుకుంటారు. కొంతమంది పాపం మొయ్యలేక పలుకుతాళ్ళు మెడలో మోసుకుంటూ వాతావరణం ఉంటారు. పలుకుతాడు ఇంత పలుకుతాడు తెలుసా? ఇంత పలుకుతాడు అంటే ఎట్ల బండ్లు ఉన్నాయి ఇక్కడ, మీకు వాడుతున్నారా ఎట్ల బండ్లు? ఉండేది లేవు మరి, ట్రాక్టర్లు వచ్చి నాకు తెలుసు. నా టైంలో ఎడ్ల బండ్లు ఉండేవి. ఎడ్ల బండ్లకి ఎద్దులకి కాడి కట్టేటప్పుడు ఆ కాడి పక్కకు పోకుండా ఎద్దు మెడ నుంచి పలుకుతాడు కట్టేది. అప్పుడు ఆ కాడి జారిపోయిన మెడ నుంచి కరెక్ట్గా ఉండేది, పలుకుతాడు పలుకుతాడు. అట్లా చాలా మంది మెడలో పలుకుతాడు లాగా రగిలించుకుంటూ ఉంటుంటారు మగోళ్ళు ఆడవాళ్ళు. ఎక్కడ గుండి తీరుతాడు మళ్ళీ, ఎందుకు? ఆ పలుకుతాడు కనిపించాలి. ఇంతలా పలుకుతాడు మెడలో మగోళ్ళు. ఆడవాళ్ళేమో వాళ్ళు కూడా కిలోలు వేసుకొని ఇక్కడ దాకా చేసుకుని మొత్తం అవన్నీ కనిపించాలి. మొత్తం మెరిసిపోతూ చెవులకి ఇక్కడ ఇంక ఎక్కడ పడితే ఈ చెవులకి ఇక్కడే సాధ అనుకొని ఇదంతా గుండ్రంగా ఇక్కడ దాకా ఉన్నాయి. అన్ని చెవులు మొత్తం పొడిసి అన్ని బొక్కలు పెట్టున్నారు చెవులకి. ఏంటంటే ఇవన్నీ ఎవరో ఒకడు చూస్తాడు, మంచి దొంగ చూస్తాడు. వీళ్ళ దగ్గర కిలోలు బంగారం ఉందంటే ఈ నైట్ వీళ్ళ ఇంటి మీద పడాలని చెప్పి వాడు అనుకుని ఒకరోజు చూసి వాళ్ళ ఇంటి మీద పడి ఏ చెవు దొరికితే చెవు పూసుకొని పోతాడు, చెవి దొరికితే చెవి పూసుకొని పోతాడు. ఎందుకంటే తీసుకుంటే రావట్లేదు కదా, సమయం లేదు. అప్పుడేం చేస్తాడు? అక్కడ నుంచి నరుక్కొని చెవి తీసుకొని పోతాడు. ఆ చెవులు కూడా తీస్తే రావు కదా, చెవు కొనుక్కొని పోతాడు. అప్పుడు సరిపోతుంది. లేచి ఎడుగుతా ఉంటాడు, నా బంగారం బాయే, నా చెవు బాయే, నా చెయ్యి బాయే అని ఎడుతాను. జీవపు డంబం అంటే ఇలాంటి అనమాట. అన్ని హెచ్చుల కోసం కనిపించడానికి వేసుకుని హెచ్చులు చూపించుకోవడం. ఇంకా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, సర్పంచ్లు అంటవా కారు ముందు సర్పంచ్ అని చెప్పి అక్షరాలు కూడా పెట్టుకుని ఎర్రటి అక్షరాలు
ఏ దాని చూస్తే సర్పంచ్ ఉంది, ఊరి సర్పంచ్ అంట. చూస్తే పెద్ద కారు, దాని ముందు పెద్ద రోడ్డు, మళ్ళీ సర్పంచ్ అని వెలిసిపోతా ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు కార్ల మీద బుయ్యి 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 అని మోగుతూ ఉంటుంది. వాళ్ళు అందరు జనాలు వాళ్ళకి చూడాలి. ఏంటి ఇవన్నీ? డంబపు కార్యాలు, హెచ్చులు, డంబం, ఇవన్నీ ఎక్కడే? ఇదే లోకం అంటే. ఇది హెచ్చులు పోయేది. మన స్పష్టమైన భాషలో చెప్పాలంటే హెచ్చులు. జీవపు డంబం అంటే ఒకటే గుర్తుపెట్టు, హెచ్చులు పోయేది. బడాయి బడాయి పోతారంటారు కదా, బడాయి అన్నమాట నాశనకరమైన. ఈ బడాయిలు, ఈ హెచ్చులు ఎక్కడి అంటే దేవుడు సృష్టించి కాదు. ఈ హెచ్చులు బడాయిలు ఇవన్నీ సైతాన్ని. అందుకే యేసుప్రభు చెప్తుంటాడు, నేను లోక సంబంధిని కాను, అనగా హెచ్చులకు సంబంధించినోడి కాను, నేను శరీరాశకు సంబంధించినోడి కాను, నేను నేత్రాశకు సంబంధించినోడి కాను. అలాగే నన్ను విశ్వసించిన వాళ్ళు కూడా హెచ్చులకు పోయేవాడు కారు, నేత్రాశకు పడిపోయేవాడు కారు, శరీరాశకు లొంగేవాడు కారు అని చెప్తుంటున్నాడు ఇక్కడ యేసు. లోకము అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకం అంటే చెట్లు గుట్టలు కాదు. ఇవన్నీ మన కోసం ఉన్నాయి. పండించుకొని ఆహారం పండించుకొని తినడానికి భూమి మన కోసం ఇచ్చాడు దేవుడు. మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకోండి అని చెప్పి కొండలు గుట్టలు ఇచ్చాడు, ప్రశాంతంగా గాలి పీల్చుకోండి. అంతేగాని లోకం అంటే అదిగా. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటి చేత మానవుడు నడిపింపబడుతూ ఉంటాడు. అది అపవిత్రత. అపవిత్రత అంటే అవి అమూడు, అంతేగాని ఆహారం అలవాట్లు ఇవి కాదు అపవిత్రత. కాబట్టి నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండవాలని అని చెప్పి చెబుటలో అర్థం ఏంటంటే, నేను ఎలాంటి లోకానికి చెందినోడి కాను కాబట్టి, ఎలాంటి లోక సంబంధమైనది నాలో లేదు కాబట్టి, మీరు కూడా లోక సంబంధమైనవి ఏవి కూడా అంటనట్టుగా జీవించండి. అవి మీకు పట్టకుండా జీవించండి. ఇంతగా ఎక్కడ దాక్కున్నాడంటే మీ హృదయాల్లోనే దాక్కున్నాయి. దొరికినట్టు దాన్ని లాగి బయటికి పడేయండి, దానికి లొంగ మాత్రండి అని చెప్తున్నాడు. కాబట్టి ఒకరి ప్రవర్తన అనగా ఇక్కడ దేవుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందంటే పరిశుద్ధమైన ప్రవర్తన. ఆ తర్వాత ఆయన ఎలాంటి నడత కలిగిన వాడు? ప్రేమ కలిగిన వాడు, ప్రేమతో కూడిన నడత యేసుప్రభువు. ఆ ప్రేమను బట్టే కదా ఆయన తనను తాను మన కోసం సిలువలో అప్పగించుకున్నాడు అర్పణగా. కాబట్టి ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అప్పగించుకునే ప్రేమ, మన కోసం సిలువలో బలియాగమైన ప్రేమ, మన కోసం సమస్తాన్ని ధారపోసిన ప్రేమ. యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం, యేసు ప్రభువారి యొక్క ప్రవర్తన ఎలాంటిదంటే ప్రేమ కలిగిన ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన. ఆ తర్వాత మన యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన ఎలాంటి వాడు ఇక్కడ వ్రాయబడింది. యోహాను సువార్త 4:24, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించారు. ఇక్కడ మనిషికి గుర్తు నేను అలవాటు పడ్డాడు. మనిషి ఎదురు ఏదో ఒకటి కనిపించాలి, ఆయనకి ఎదురు ఏదో ఒకటి కనిపిస్తేనే ఆరాధన వస్తుంది. కళ్ళ ముందు ఏదైనా కనిపించకపోతే ఏదైనా ఆరాధన రాదు. అందుకు ఏదో ఒకటి ఎదురు ఒక విగ్రహం పెట్టుకుంటాడు మనిషి. ఆ విగ్రహాన్ని పెట్టుకుంటేనే ఇతనికి భక్తి వస్తుంది. విగ్రహం లేకుండా ఇతనికి భక్తి రాదు. అందుకే మనోడు చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఆ విగ్రహారాధనకు అలవాటు పడి ఆ విగ్రహాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా ఇక్కడ కూడా అలవాటు పోనీ ఏం చేస్తారు? యేసు ప్రభు ఫోటోలు తీసుకొచ్చి ముందు పెట్టుకుంటారు. యేసు ప్రభు ఫోటో ముందు పెట్టుకొని ఆ యేసు ప్రభు ఫోటో చూసుకుంటుంటారు. సరే చూసుకో, నష్టం ఉంది. ఎందుకంటే నీ ఫోటోలు కూడా సెల్ఫీ తీసి మొబైల్లో చూసుకుంటా ఉంటుంది. నేను అంటున్నాను అని అప్పుడప్పుడు యేసు ప్రభు ఫోటో కూడా చూసుకుంటుంది. కానీ ఫోటోలు ఏం లేదు, అది ఒకటి కానీ బొమ్మది, అక్కడ ఏం జీవం లేదు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారాగా మన యొక్క హృదయంలో ఉన్నాడు. ఆయన్ని ఇక్కడ పెట్టుకోలేదు. బొమ్మల కాగితాల్లో ఆయన ఫోటో చూసుకుంటూ మురిసిపోయి ఆ బొమ్మ ఎదురు పెట్టేసి యేసు ప్రభువాను ఇక్కడే ఉన్న ప్రభువాను మాట్లాడి అడగడు. అక్కడ కాగితం ఉంది, అక్కడ యేసు ప్రభు లేడు. ఎందుకంటే మనుషులు అలవాటు పడిపోయి విగ్రహాలకి
వాళ్ళ కళ్ళ ముందు ఏదో ఒక బొమ్మ ఉండాలి కాబట్టి యేసు ప్రభు బొమ్మ పెట్టుకుంటా ఉంటున్నారు. యేసు ప్రభు బొమ్మ పెట్టుకొని, బొమ్మ ఉంటేనే ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంటుంది. ఆ బొమ్మ కనిపించకపోతే మళ్ళీ ఎట్లా ప్రవర్తించాలో తెలియదు. అందుకని గుర్తు పెట్టుకోండి, బొమ్మలో కాదు జీవం ఉంది. జీవం ఉంది ఇక్కడ. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి జీవం బయలుదేరిన ఇక్కడ నుంచి. జీవపు ఊట ఇక్కడ ఉంది, కాగితంలో కాదు, బొమ్మలో కాదు. అందుకే అంటున్నాడు, నేను ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ కాబట్టి మనము కూడా అది అలవాటు చేసుకోవాలి. యేసు ప్రభు ఆత్మ రూపంలో ఆయన మనలో ఉన్నాడు. శిష్యులు 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో తెగ బాధపడిపోతా ఉంటుంటారు. ఇప్పుడు దాకా యేసు ప్రభుతో మనం భుజం వేసుకొని తిరుగుతూ ఉంటే, తినడానికి అన్ని ఇచ్చేవాడు, తాగడానికి నీళ్లు ఇచ్చేవాడు, మా అద్భుతాలు చేసి 4-5 రొట్టెలు 2 చేపలు అనేక వేల మందికి పంచేవాడు, మనకు కూడా పంచేవాడు. కడుపు నిండా తిని ఆయన చుట్టూ మనం తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతానంటున్నాడు. ఇప్పుడు మన గత ఏంటి? మనం చేపల పట్టణం విడిచిపెట్టి వస్తుంది, మంచి ఆదాయం వల్ల అన్ని విడిచిపెట్టి వస్తుంది, యేసు ప్రభు వెంట తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతానంటున్నాడు, మన గత ఏం కాదు అని చెప్పి ఒక్కొక్కడు ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకే యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినాన సజీవుగా తిరిగి లేచిన తర్వాత 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఏం చేశారు? యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏం చేశారు? వరుసగా ఫస్ట్ భుజాన్ని వేసుకోవడం, పేతురు చేపల వల. నేను చేపలు పట్టడానికి పోతున్నా అని చెప్పి బయలుదేరి ఈ శిష్యులందరూ కూర్చున్నారుగా. మరి మేమేం చేస్తాం? మేము కూడా వెనకాల వస్తాం పద చేపలు పట్టడానికి. అందరూ చేపలు పడతామని అందరూ పోయారు వరుసగా చేపలు పట్టడానికి. ఎందుకు? భౌతికంగా ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ మధ్య లేడు. అంతకుముందు అయితే భౌతికంగా శరీరకంగా యేసు ప్రభు వాళ్ళ మధ్య ఉన్నాడు కాబట్టి యేసు ప్రభువుని చూసుకుంటూ భరోసా కలిగి, ధైర్యం కలిగి, మాకేం బాధలేదు, యేసు ప్రభు మా మధ్య ఉన్నాడు, మాతో ఉన్నాడు, మేము ఆయన వెంట తిరుగుతా ఉన్నాం, మాకేం పొదువు లేదు అన్నట్టు తిరిగాడు. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి? పోసక పిచ్చెక్కిపోతుంది, నెత్తి కొట్టుకుంటున్నాడు. అర్థం కాదు. ఎందుకు? శరీరకంగా ఆయన వాళ్ళ మధ్య ఉన్నప్పుడు వీళ్ళు నేర్చుకున్నది ఏం లేదు. అంతా ఆయన మీద విడిచిపెట్టారు. ఏం కాదు, నాకు పొట్ట నిండుతా ఉంది సార్లు, ఆయన కూడా తిరుగుతుంటే రొట్టెలు వస్తాయి, చేపలు వస్తాయి, మంచిగా తిరుగుతున్నాం, ఆయన చేసి అద్భుతాలను చూస్తున్నాం, తిరుగుతామన్న సార్ అనుకున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు క్వశ్చన్ మార్క్ పడలేదు జీవితం. ఏంటి ఇప్పుడు సంగతి? ఇప్పుడు మన పొట్ట పోషణ వెళ్ళిపోయాడు, చేపలు రొట్టెలు బాయ్. ఎందుకు? యేసు ప్రభు వెళ్ళిపోయాడు, లేడు. ఇప్పుడేంటి మన గతి? ఇప్పుడు మన పొట్ట నిండేది ఎట్లా? చేపలు పట్టదు, ఇంక వేరే మార్గం లేదు. మన చేపలు మండి వాళ్ళు పట్టుకొని పోయాడు. నమ్మలేదు. యేసు ప్రభు ఆత్మరూపేణ తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి, నేను మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని పోషిస్తాను, ఇంతకంటే బలంగా నేను శరీరకంగా మీ మధ్య ఉన్నప్పటికంటే కూడా బలంగా నేను మిమ్మల్ని నడిపిస్తాను, అంత అద్భుతంగా నేను మిమ్మల్ని వాడుకుంటాను, సమాజంలో ప్రజలు అనేక మందిని నేను రక్షణ మార్గంలో మీ ద్వారా నడిపిస్తాను అనే ఈ మాటలు ఎక్కడ చెవికి ఎక్కడ వాడాలి? పట్టలేదు అసలు. కానీ 21వ అధ్యాయంలో వాళ్ళకు ప్రత్యక్షమై చేపలు పట్టడానికి పోయినప్పుడు అక్కడ ఏం చేపలు దొరకలేదు. నిరాశకు ఒడ్డుకు వస్తున్నారు. యేసు ప్రభు వారు ఒడ్డును చేపల ఆ యొక్క సముద్రం ఒడ్డున రెడీగా నిప్పుల మీద కాల్చిన రొట్టెలు, చేపలు రెడీగా వేడివేడి పెట్టించి, పిల్లలారా తిరుటకు మీకేమైనా కలదా అని అడిగితే ఏమీ లేవు అని చెప్పారు. ఆయన గుర్తుపట్ల యేసు ప్రభుని శిష్యులు ఒడ్డుకు వచ్చిన తర్వాత యేసు ప్రభు అని చెప్పి నోటట్టు మాట్లాడాలి. రండి తినండి సిద్ధపరిచారు. తర్వాత యేసు ప్రభు అటు కుడి పెట్టినట్టు వలయండి అనేసరికి వలేస్తే భరించలేని వీళ్ళు మోయలేనంత చేపలు పెద్ద గుంపు వచ్చి పడ్డది. వల్ల పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. కానీ తిన్న ఏ చేపలు? వాడు పట్టిన చేపల? వాడు పట్టిన చేపలు తినలా. ఏ చేపలు తిన్నారు? యేసు ప్రభు ఆల్రెడీ నిప్పుల మీద కాల్చి రెడీకి పెట్టాడు వీళ్ళ కోసం. ఆ చేపలు తిన్నాడు. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారే నా చేతి సంపాదనే నేను తింటాను, నా చేతి సంపాదనే తింటాను. గుర్తుపెట్టుకోండి. నీ చేతి సంపాదన కంటే యేసు ప్రభు సంపాదించి నీ కోసం రెడీకి పెట్టి ఉంచుతాడు. ఎందుకు? నీకు బుద్ధి చెప్పటాను. ఎందుకంటే నువ్వు నమ్మట్లేదు కదా. ఆయన నిన్ను పోషిస్తాడు అంటే నువ్వు నమ్మట్లేదు కదా.
అందుకే యేసు ప్రభు వారు తను సిద్ధపరిచి ఉంచాడు. అప్పుడు అర్థమైంది ఏంటంటే, అయ్యో యేసు ప్రభు వారు వెళ్ళిపోయాడు, మా పోషణ ఎట్లా అని పడుకున్నా. ఇప్పుడు మేము చాలా మంది ఇదే అన్ని చోట్ల సేవకుడు మా మధ్య నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మాకు సేవకుడు లేడు, ఎట్లా అని దిగులు పడిపోవడం. ఎందుకు? ఆత్మీయ సత్యాలు ఆత్మ విషయాల్లో ఆత్మానుసారంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనుషులు బాగానే దిగులు పడిపోతా ఉంటున్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నారు. కాబట్టి మనుషుల మీద ఆధారపడటం కాదు, ఆత్మ. ఎందుకంటే సేవకుడు ఉండి నేర్పిస్తూ ఉంటుంటాడు, నేర్పించినప్పుడు నేర్చుకోవాలి. యేసు ప్రభు ఉన్నప్పుడు నేర్పించాడు, వాళ్ళు నేర్చుకోవాలి. యేసు ప్రభు పోయిన తర్వాత నేర్చుకున్నాడు. అందుకే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి యేసు ప్రభు దేవుని యొక్క ప్రవర్తన ఎలాంటిదో అది మనం ఎరిగినప్పుడు ఆ విధంగా మనం నడుచుకుంటాం. కాబట్టి మన నడత ఏ విధంగా ఉండాలి? ఆత్మ రూపేణ ఉండాలి, ఆత్మీయంగా. ప్రతిదీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎదురుగా బొమ్మ పెట్టుకొని ఆ కాలిక బొమ్మ దగ్గర నుంచి కాదు స్టార్ట్ చేసేది. కాలిక బొమ్మలో ఏముండదు, అక్కడ అగ్గిపుల్లోకి ఇస్తే అదే కాలిపోతుంది. కాలిక బొమ్మ ఏం లేదు కాదు. కాబట్టి ఆత్మలో నుంచి స్టార్ట్ అవ్వాలి, ప్రారంభం అవ్వాలి ప్రవర్తన అనేది. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ప్రతిదీ నీ ఆత్మ ద్వారానే కార్యం జరిగిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనము 16వ వచనము చెప్తుంటాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్పి. అలాగే 1 యోహాను 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటాడు, దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పి. ఇదే యోహాను సువార్తలో 8వ అధ్యాయం 12వ వచనంలో ఉంటాడు, నేను లోకంలో వెలుగై ఉన్నాను అంటుంటాడు యేసు ప్రభువు. కాబట్టి ఆయన వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దేవుని ప్రవర్తన ఏంటి, దేవుని నడత ఏంటి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు అది మనం కాపీ కొడతాం. ఏది కాపీ కొట్టాలి? యేసు ప్రభుని కాపీ కొట్టి నడుచుకోవటం. కాపీ కొట్టి నడుచుకోవటం అంటే యేసు ప్రభు ఏ విధంగా ప్రవర్తించాడో, ఏ విధంగా నడుచుకున్నాడో దాన్ని చూసుకుంటూ అర్థం చేసుకుంటూ నడుచుకోవటం. కాపీ కొట్టి నడుచుకోవడం, పోలి నడుచుకోవటం అంటే అదే అర్థం. ఆచరణ, ఆయనను చూసి ఆయన ఎలాగ నడిచాడో అనేది చూసి నడుచుకోవడం. కాబట్టి దేవుని యొక్క ప్రవర్తన, దేవుని యొక్క నడవడి ఎలాంటిదంటే పరిశుద్ధమైన ప్రవర్తన అనేది. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా బ్రతుకుదాం, ప్రేమ కలిగి బ్రతుకుదాం, కనికరము, దయ, జాలి కలిగి బ్రతుకుదాం మనం కూడా. కాబట్టి ఈ 3 విషయాలు అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వ్యక్తిత్వంలో. ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ప్రవర్తన. ఈ 3 మనం దేవుని గురించి అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఉద్దేశాలు మన ఎడల ఉన్నతమైనవి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన మాటలు మనకు జీవం కలిగించేవి, మనల్ని బ్రతికించేవి. ఆయన ప్రవర్తన మనలను పరిశుద్ధతలో నడిపిస్తుంది, ప్రేమలో నడిపిస్తుంది, కనికరము, జాలి కలిగి జీవించేటట్టు నడిపిస్తుంది, వెలుగు సంబంధులుగా జీవించేటట్టు నడిపిస్తుంది మనం. ఇన్ని విషయాలు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం మైండ్లో పెట్టుకొని, మన హృదయంలో దాచుకొని, ఆ విధంగా మనం ప్రవర్తించుటకు, ఆ విధంగా ఆయనను పోలి నడుచుకున్నటకు ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు దేవుని సేవకుడు కాటివారి నిజాంగారు గారిని ప్రార్థించుకుంటారు. కాటివారి సేవకుడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, శ్రీమంత దేవుడు, ఆదిత్య దేవుడు, సత్యదేవుడు, ఉన్నవాడు అన్నవాడు, అల్పంగా మొదటి వాడు, నడపటి వాడు, మృతుడు నైతిగా యుగ